హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. న్యూ బర్న్ బేబీస్కి స్నానం ఎలా చేయించాలో నేను చూపిస్తాను, చూడండి. బేబీస్కి స్నానం చేయించేటప్పుడు ఏం చేయాలి అంటే, బాగా వేడి వాటర్తో స్నానం చేయించకూడదు. మనం స్నానం చేయించేటప్పుడు వాటర్ చూసుకోవాలన్నమాట. అంటే వేడిగా ఉందా, నార్మల్గా ఉన్నాయనేసి చూసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి వాటరు. అయితే ఇప్పుడు స్నానం చేయించే ముందు నలుగు పెట్టుకోవాలన్నమాట. అంటే బేబీస్కి బేబీ హెయిర్ అనేది అక్కడక్కడ ఉంటుందన్నమాట. అయితే అది రుద్దడం వల్ల హెయిర్ అనేది పోతుంది అన్నమాట. మంచిగా రుద్దుకోవాలి. అంటే రఫ్గా చేయకూడదు అన్నమాట. శరీరం అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ జాగ్రత్తగా రుద్దాలి అన్నమాట. అంటే బేబీస్కి ఏడుస్తారన్నమాట. అంటే బాగా ఏం ఏడవరు, మనం స్నానం చేయించే విధానాన్ని బట్టే వాళ్ళకు ఏడుస్తుంటారన్నమాట. క్యాజువల్గా అయితే స్నానం చేయించేటప్పుడు పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. కాకపోతే మనం ఏడుస్తున్నారు అనేసి ఏదో దెబ్బ దెబ్బ చేయించొద్దు, ఎందుకంటే వాళ్ళకి నీళ్లు మింగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకుంటూ నెమ్మదిగా స్నానం చేయించాలి. నలుగు పెట్టిన తర్వాత మనం వాటర్తో క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే అది అక్కడక్కడ ఉండిపోతుంటుంది కాబట్టి మనం మంచిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత సోప్ తీసుకొని మంచిగా బేబీస్కి మంచిగా పట్టించాలి. అయితే వాళ్ళకి మెడ కింద చాలా మురికి అనేది ఉంటుంది, అరచేతులలో మురికి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనము క్లీన్గా సబ్బు పెట్టుకొని మంచిగా రుద్దాలన్నమాట. అయితే బేబీస్ సోప్ పెట్టి స్నానం చేస్తున్నప్పుడు జారిపోతుంటారు అన్నమాట. అయితే కాళ్ళపైన సరిగ్గా ఉండరన్నమాట. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయించాలి. మంచిగా సబ్బు పెట్టి రబ్ చేస్తూ ఉండాలన్నమాట స్లోగా. మరి అంటే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతేనే మంచిగా స్పీడ్గా చేయిస్తారనమాట. కాబట్టి మనం మాత్రం నెమ్మదిగా స్నానం చేయించుకోవాలి. మంచిగా రుద్దేసి సోప్ పెట్టేసి మంచిగా వాటర్ పోసి చేయించాలన్నమాట. మరి మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ మింగకుండా చేసుకోవాలన్నమాట. నోట్లోకి వాటర్ పోతే చాలా ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి మనం గొంతు దగ్గర మన చేతితో పైకి వాళ్ళ తల కొంచెం లైట్గా లేపి వాటర్ పోయాలన్నమాట గొంతు దగ్గర స్నానం చేయించేటప్పుడు. అంటే ఇప్పుడు ఒక్కరు చేసుకోవడానికి వీలు అవుతుంది అన్నమాట. నేను చేసినట్టుగా నేనైతే ఎప్పుడు మా పెద్ద బేబీకి కూడా నేను ఒక్కదాన్నే చేయించుకునేదన్నమాట స్నానం. అంటే ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా నేనే చేయించుకునేదన్నమాట. అట్లా నాకు ఇప్పుడు స్నానం చేయించడం అలవాటు అయిపోయిందనమాట. వెళ్ళకిలా స్నానం అయిపోయిన తర్వాత బోర్లో పడుకోబెట్టి అక్కడ కూడా మనం నలుగు పట్టించడం వల్ల బ్యాక్ సైడ్ అనేది బేబీ హెయిర్ అనేది పోతుంటుంది అన్నమాట. మనం ఈ పిండితో మసాజ్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు మనం పిండి పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని పిండిస్ అంటే బరుకుగా ఉంటాయి, అట్లా ఉండకూడదు అన్నమాట. పిండిస్ చాలా స్మూత్గా మెత్తగా ఉండాలన్నమాట. అట్లా ఉంటేనే బేబీస్కి అనేది మంట అనేది రాదు. మనకు కూడా రబ్ చేయడం వల్ల వాళ్ళ మురికి అనేది పోతుంటుంది అనమాట. పెద్దగా వాళ్ళకి మురికి ఏమి ఉండదు, కానీ ఆ హెయిర్ అనేది పోవడం కోసమే మనం ఇది పిండి పెడతాం అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా సోప్ మంచిగా పెట్టాలన్నమాట. ఆ సోప్ పెట్టడం వల్ల మన కాళ్ళపైన బేబీస్ అనేది ఉండరన్నమాట, జారిపోతుంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ స్నానం చేయించాలి. మనం ఏంటంటే వాటర్ కొంచెం దూరం పెట్టుకుంటే కూడా మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు కొంచెం దగ్గర పెట్టుకొని స్నానం చేయించుకోవాలన్నమాట. కొత్తగా చేయించుకునేటప్పుడు ఏంటంటే మనం అదురుకుంటాం అన్నమాట. అమ్మో ఎట్లా చేయించాలి, వాటర్ మింగుతుందేమో అనేసి అదురుకుంటాం కాబట్టి మనం చూసుకుంటూ మనం చేయించాలన్నమాట. ఎక్కువగా వాటర్ మింగకుండా స్నానం చేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బేబీస్కి ఇప్పుడు కడియాలు లేకపోతే కొంతమంది పట్టీలు ఇవి పెడుతుంటారు అన్నమాట. అవి తీసేయాలి. తీసేసి స్నానం అనేది పోయించుకోవాలి. తర్వాత మనం పెట్టుకుంటే పర్లేదు. మనము కాళ్ళకాడ చైరైనా లేకపోతే కట్టె లాంటి ఇట్లా పెట్టుకుంటారు కదా, అది పెట్టుకుంటే ఎంత చాలా స్టెబిలిటీగా పెట్టుకోవాలన్నమాట. అది జారిపోకూడదు. బేబీ జారిపోతుంటారు కాబట్టి మనం కాళ్ళు అనేది ఒకటికొకటి ఇట్లా బలంగా పెట్టుకోవాలంటే, బలంగా అంటే ఆ బొటనవేలుకి ఈ బొటనవేలుకి సపోర్ట్గా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాళ్ళు. కాబట్టి వాళ్ళకి నెత్తికి షాంపూ పెట్టినప్పుడు కూడా మనము ఒకరికి స్నానం చేయించుకోరాదు అనుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎవరిదైనా ఒకరిది హెల్ప్ తీసుకోవాలన్నమాట. తర్వాత మనకు అలవాటు అయిపోతుంటుంది కాబట్టి మనమే చేయించుకుంటాము స్నానము.
షాంపూ మాత్రం చూసి పెట్టుకోవాలన్నమాట. కొంతమందికి ఒక్కొక్క షాంపూస్ పడవు కాబట్టి మనము షాంపూస్ కూడా డాక్టర్ సలహా తీసుకొని కూడా పెట్టవచ్చు. వాళ్ళకు ఒక్కొక్కసారి తల అనేది పైకి ఎత్తుతారనమాట స్నానం చేసేటప్పుడు. అప్పుడు వాటర్ మింగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ స్నానం చేయించాలి. వాళ్ళకి కింద గాలి ఆడుతుందా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే సైడ్లకి వెళ్ళి వాటర్ పోతుంటాయి కాబట్టి మింగుతుంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ స్నానం చేయించుకోవాలి. సోప్స్ వాడేటప్పుడు కూడా మనం ఏం చేస్తుంటే కొంతమంది బేబీ సంతూర్ లేకపోతే హిమాలయ కొన్ని సోప్స్ వాడుతుంటారు అనమాట. సోప్స్ రాసేటప్పుడు ఫేస్కి రుద్దుతున్నప్పుడు కళ్ళలకు పోకూడదు. పోతే ఏంటంటే వాళ్ళు ఏడుస్తారు అనమాట, బాగా ఏడుస్తుంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. అంటే ఫస్ట్ టైం చేయించేటప్పుడు మొహానికి పిండి రుద్దడం అనేది చాలా కష్టమైపోతుంటుంది, ఏడుస్తుంటారు కాబట్టి మనం అప్పుడు రుద్దపోయినా పర్లేదు. స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం పిండి రుద్దకపోయినా పర్లేదు, ఎందుకంటే ఏడుస్తుంటారు కాబట్టి ఫస్ట్ టైం రుద్దుట రాదు కాబట్టి మనం రుద్దకపోయినా పర్లేదు అనమాట. సోప్ పెట్టేటప్పుడు కూడా చాలా చూసుకుంటూ పెట్టాలన్నమాట. కళ్ళలోకి పోతే ఏడుస్తుంటారు వాళ్ళు, నోట్లకు కూడా పోనివ్వకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి అన్నమాట. సాధారణంగా అయితే ఎవరైనా పిల్లలు ఏడుస్తుంటారు స్నానం చేయించేటప్పుడు, ఏడుస్తుంటారు కానీ మరి మనం చేయించొద్దు అనమాట. రుద్ది చేయించొద్దు, అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఏడుస్తుంటారు. చాలా జాగ్రత్తగా నిమ్మలంగా చేయించుకోవాలి పిల్లలకి. కాళ్ళకి ఏమైనా స్నానం చేసే ముందు కాళ్ళకి ఏమైనా పట్టీలు పెట్టుకొని ఉంటే చేయించేవాళ్ళు, అప్పుడు ఆ పట్టీలు అనేది తీసేయాలన్నమాట. అంటే కొంతమంది కడియాలు కానీ పట్టీలు కానీ వేసుకుంటారు కదా, అది తీసేసి బేబీస్కి స్నానం చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి హెడ్కి అనేది తగిలి వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంటుంది కాబట్టి మనం చేయించేటప్పుడు మాత్రం అవి కంపల్సరీ తీసేసి చేయించాలన్నమాట. మా ఫస్ట్ బేబీకి స్నానం చేయించేటప్పుడు నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. వాళ్ళు స్నానం చేయించేటప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసి ఇప్పుడు చేయించుకోగలుగుతున్నాను. నోట్లో తెమడ తీస్తున్నప్పుడు ఒక బేబీ బ్రష్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బేబీ బ్రష్ అనేది తీసుకొని చూపుడు వేలుకు పెట్టేసుకొని ఆ తెమడ అనేది బయటకు లాగేస్తూ ఉండాలి, నెమ్మదిగా బయటికి తీయాలి. తర్వాత బేబీ బ్రష్ అనేది లేకపోతే ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని నోట్లో ఉన్న తెమడను బయటికి తీసేయాలి. నోట్లో తెమడ తీయకపోవడం వల్ల బేబీస్కి ఏమవుతుందంటే అది అలాగే ఉండిపోయి నంజులాగా తయారవుతుంది అన్నమాట. అంటే ఇట్లా గుర్ర అని సౌండ్ వస్తుంటుంది అన్నమాట. స్నానం పోసేటప్పుడు తెమడ తీసేయాలి. స్నానానికి సంబంధించినవన్నీ అన్నీ దగ్గర పెట్టుకొని తర్వాతనే స్నానం చేయించాలి. చూడండి నేను బ్రష్తో తెమడ ఎలా తీస్తున్నాను. తెమడ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది, చాలా నీట్గా అయిపోతుంటుంది అన్నమాట. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బేబీ బ్రష్తో స్మూత్గా అయిపోతుంటుంది. వాటర్ పోసేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకొని చేయించాలన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేది కళ్ళలోకి లేకపోతే ముక్కులకి నోట్లోకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయించుకోవాలన్నమాట. అలాగే టీత్ అనేది ఎత్తు అవుతుంటుంది అనమాట. అంటే పెరిగే కొద్ది పిల్లలకి ఎత్తుపళ్ళు అనేవి వస్తుంటాయి కదా, ఆ టీత్ అనేది ఇట్లా చేయితోని ఒత్తాలన్నమాట. అంటే గట్టిగా ఒత్తకూడదు, చాలా నెమ్మదిగా ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలి అంతే. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. అంటే ఎత్తుపళ్ళు ఎందుకు వస్తాయి అని అంటే ఇట్లా ఒత్తకపోవడం వల్ల వస్తుంటాయని అన్నారు అనమాట. అంటే నోట్లో ఇట్లా ఒత్తామని చెప్పారనమాట. అని తీసుకెళ్ళిన తర్వాత నెత్తి మీద ఉన్న వాటర్ అంతా తీసేయాలన్నమాట. హెయిర్కి వాటర్ బాగా పట్టి ఉంటుంది కాబట్టి టవల్తో మెల్లగా రబ్ చేస్తూ ఉండాలన్నమాట. స్మూత్గా ఉంటుంది తల కాబట్టి చాలా నెమ్మదిగా తీసేయాలి. అలాగే చెవుల కింద వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం క్లీన్ చేయాలన్నమాట. చెవులు క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఉంటుంది కాబట్టి మెడ కింద కూడా వాటర్తో క్లాత్తో క్లీన్ చేయాలి. తర్వాత భుజాల కింద కూడా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ తడి ప్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడ బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎండకు కొద్దిసేపు ఉంచిన తర్వాత తీసుకెళ్ళాలి నీడలకి. ఎందుకంటే తొందరగా తీసుకుపోవడం వల్ల హెడ్ ఆరకపోవడం వల్ల వాళ్ళకి జలుబు అనేది వచ్చేస్తుంటుంది అనమాట. జలుబు రావడం వల్ల ఇబ్బంది అవుతుంటుంది. ఇలా కోల్డ్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి శ్వాస అనేది ఆడదన్నమాట. కాబట్టి మనకి ఎండకి కొద్దిసేపు ఉంచిన తర్వాతనే తీసుకెళ్ళాలి. చెవుల లోపల కూడా క్లీన్గా చేసుకోవాలన్నమాట. పిల్లల విషయానికి వస్తే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో ఇలా సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో కాబట్టి తెలియదు. అంటే మనం స్నానం చేయించినప్పుడు జలుబు అవుతుంది కదా, అంటే కొందరికి తెలియక ఇంకా అయిపోయిందిలే నీళ్ళు మింగడం అది ఏ చూసుకోరు, స్నానం అయిపోయిందిలే అని అనుకుంటారు.
అంటే చేయిస్తారు కదా, కొంతమందికి తెలియదు అనమాట, తెలియక చేయిస్తారు కొత్తగా చేయించే వాళ్ళు అనమాట. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సరే, ఎందుకంటే వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు అంత బాగా చేపిస్తారు అనమాట. అంత అనుకూలంగా వాళ్ళు చూసుకొని చేయిస్తారు. ఈ స్నానం చేయించినప్పుడు అన్నీ జాగ్రత్తగా చూసుకొని చేయించుకోవాలి. అలాగే ఏంటంటే మనం స్నానం చేయించే ముందు అవి ఏవేవైతే పిల్లలకు స్నానం చేయించేటప్పుడు మనం యూజ్ చేస్తామో అవన్నీ వద్ద పెట్టుకోవాలన్నమాట. అంటే స్నానం చేసే దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేసుకోవాలన్నమాట ముందే. లేకపోతే ఒక్కొక్కటి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ తెచ్చుకుంటాము అనేవి అవి చేసుకోకూడదు అనమాట. అన్నీ పక్కన తెచ్చి పెట్టుకోవాలి. స్నానం చేయించిన తర్వాత మంచిగా తుడుచుకోవాలన్నమాట. ఇంత తడి అనేది ఉండకూడదు. మంచిగా నెత్తి ఆర్పుకోవాలి. తర్వాత బాడీ మొత్తం మంచిగా ఎండాలన్నమాట. అంటే మరీ అంత కాదు, లైట్గా తుడుచుకొని తర్వాత లైట్గా అంటే బాడీ అనేది కొంచెం డ్రై కావాలన్నమాట. అయిన తర్వాత మనం ఏం చేసాము, కాళ్ళు అన్నీ తుడవాలన్నమాట. మంచిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత చెవులకు కూడా వాటర్ పోతాయి కాబట్టి వాటర్ పోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం కొంచెం ఆ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. టవాల్ హోల్ చేసుకొని ఇట్లా చెవులలో కొంచెం ఇట్లా లైట్గా అనేసి తీసుకోవాలి. లేకపోతే కొంతమంది ఏమో ఇప్పుడు వచ్చినాయి కాబట్టి పుల్లలు లాంటివి పెట్టి ఇట్లా వాటర్ బయటికి లాగేసుకుంటుంటారు. అంటే అది స్పాంజ్ లాగా ఉంటుంది కదా, వాటర్ పీడ్చేసుకుంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే తల తూడ్చేటప్పుడు అలాగే మనము టవాల్తోనే ఇలా మనం చెవులో కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కానీ బయటికి పీడ్చుకుంటుంది అనమాట మనం ఇట్లా చేస్తే. పౌడర్ వేసేటప్పుడు ఏం చేయాలంటే కాటుక అనేది కెమికల్ కాటుకలు వస్తున్నాయి కాబట్టి మనం న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న కాటుకని మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు బయట కాటుకలు అనేటివి మంచిగా వస్తలేవు అనమాట, ర్యాషెస్ వస్తున్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే బేబీస్కి కళ్ళ కింద కాటుక పెడతారు. ఎందుకోసం అంటే కళ్ళు పెద్దగా అవుతాయేమన్న ఉద్దేశంతో వాళ్ళు పెడతారన్నమాట. అది ఏం కాదండి, కాటుక పెట్టనవసరం లేదు కళ్ళకి. బొట్టు మాత్రం పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. పిల్లలు హెడ్ అనేది అలా ఇలా అని సైడ్కి అంటూ ఉంటారన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలన్నమాట. మినిమం ఏం చేయాలంటే ఇంట్లో తయారు చేసిన కాటుకనే యూజ్ చేయడానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. బయట కొనే కాటుకకు మాత్రం అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు మంచిగా వస్తలేవు కాటుకలు, కెమికల్ తోటి వస్తున్నాయి కాబట్టి ఒకవేళ పెట్టినా పర్లేదు, కానీ కళ్ళకు పెట్టొద్దు బయట కొన్న కాటుకను. పౌడర్ మాత్రం మంచిగా వేసుకోవాలన్నమాట. మెడ కింద, మళ్ళీ తర్వాత భుజాల కింద, తర్వాత డైపర్ వేసే ప్లేస్లలో సైడ్ భాగాలన్నమాట చెడుతాయి కాబట్టి మనం వాటర్ ఒకవేళ కొంచెం తడిగా అనిపించినా గొంతు కింద అది చెడుతుంది, రెడ్డిష్గా అయిపోతుంది అన్నమాట. కాబట్టి మన పౌడర్ మంచిగా వేసుకోవాలి. కొంచెం కూడా తడి అనిపించవద్దు అన్నమాట. చాలా మంచిగా పౌడర్ పట్టించిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనము పౌడర్ వేసుకోవాలన్నమాట. నేను కాటుక ఎందుకు పెట్టడం లేదంటే మా పెద్ద పాపకి అంటే మా బేబీకి ర్యాషెస్ లాగా వచ్చిందనమాట. అప్పుడు నేను కళ్ళకి కాటుక పెట్టడం వల్ల. అయితే అలా పెట్టకూడదు అనేసి నాకు చెప్పారు, అంటే డాక్టర్ చెప్పిందనమాట. కళ్ళకు పెట్టకపోవడం కూడా చాలా మంచిది. అంటే కొన్ని ఇంట్లో తయారు చేసిన కాటుకలు మాత్రం పెట్టుకోవచ్చు, బయట కొన్న కాటుక మాత్రం పెట్టకూడదు. నేను ఫోర్హెడ్కి ఎందుకు పెట్టిన కాటుక అంటే నేను అది ఇంట్లో తయారు చేసిన కాటుక, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన కాటుకనే, కాకపోతే నేను అందులో స్టోరేజ్ చేసుకున్నాను అనమాట. కాటుకాయలు నేను స్టోరేజ్ చేసి పెట్టి ఉంచాను అనమాట. అందుకోసమే మా పెద్ద పాప ఏం చేస్తుంది అనేసి ఆ కాటుక ఏడున్నా తీసేస్తుంది, ఇట్లా పెడితే తీయదనే ఉద్దేశంతో నేను అందులో పెట్టేసుకున్నాను. ఫస్ట్ అట్లా బేబీకి అట్లా అవ్వడం వల్ల నేను ఇప్పుడు కేర్ తీసుకుంటున్నాను అనమాట. కళ్ళ కింద నేను ఏం పెట్టట్లేదు అనమాట. ఓన్లీ ఫోర్హెడ్ మాత్రమే పెడతా. ఫోర్హెడ్కి ఇలా చేసి ఇక్కడ పెట్టేసి నేను వదిలేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, స్నానం చేసిన తర్వాత హ్యాపీగా ఆడుకుంటూ ఉందన్నమాట. పిల్లలు మంచిగా నిద్రపోతారు స్నానం చేయించిన తర్వాత. చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుంది అన్నమాట. అంటే ఉయ్యాల లేచి పడుకోబెట్టిన అనమాట. అంటే చాలా మంచిగా వాళ్ళకి నిద్ర వస్తుంటుంది అనమాట. కొంతమంది బేబీస్ ఏంటి స్నానం చేసిన తర్వాత ఏంటంటే నిద్రపోతుంటారు అనమాట, అంత హాయిగా అనిపిస్తుంటుంది అనమాట. మా బేబీ మంచిగా ప్రశాంతంగా ఇప్పుడు స్నానం చేసింది కాబట్టి హ్యాపీగా ఉంది. మేము చేసే ప్రతి వీడియో చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.